ఆ జీవో ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, చంద్రబాబు గారికి తెలియకుండానే వచ్చిందా, అసలు ఏం జరుగుతుంది నాకు తెలియాలి అని అంటున్నారు అంబటి రాంబాబు గారు. నమస్కారం గురుగారు. ఆ జీవో కూడా ఏంటి సార్? కాపుల మీద పెట్టారో ఉద్యమకారుల మీద ఆ కేసులన్నింటినీ కూడా నేను తీసేస్తున్నాను అని ప్రభుత్వం తరపున జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ జీవో ఇస్తే కూటమి ప్రభుత్వం కేసుని మళ్ళా అపీల్ చేయాలని జీవో ఇచ్చారు. అవును సార్, రచ్చ రచ్చ అయిందిగా. ఈ జీవో ఎందుకు వచ్చింది? నాకు తెలియదు అంటున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియకుండా వచ్చిందా? తెలియదంట సార్. చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా వచ్చిందా? ఆయనకు కూడా తెలియదంట సార్. హోంమంత్రి గారు తెలియకుండా వచ్చిందా? ఆమెకు కూడా తెలియదంట గురుగారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి హోంమంత్రి గారికి తెలియకోకుండానే ఈ జీవో వస్తే వాళ్ళంత అసమర్థులు ఈ దేశంలో ఎవరు లేరని అర్థం. అంతేగా? అలా అంటే ఒప్పుకోరండి వాళ్ళు. ఏమండి నిన్నగా అన్నాడు చంద్రబాబు? ఏమన్నారండి? త్యాగ కన్ను అన్నాడు. త్యాగ కన్ను నుంచి ఎలా తప్పుకొచ్చింది అబ్బా ఇది? త్యాగ ఒక్క క్షణం అలా కన్ను మూసి తెరిసేలోగా ఈ జీవో వచ్చేసినట్టుందండి. త్యాగ కన్ను నుంచి ఎలా తప్పుకొచ్చిందయ్యా బాబు గారు? బాబు గారు తెలియదంట గురుగారు. నారా చంద్రబాబు నాయుడు గారు. ఓ నారా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా ఎందుకు సార్ అంత గట్టిగా పిలుస్తారు? వినపడుతుందా? మీరు ఎంత గట్టిగా అరిసినా వాళ్ళకి వినపడదు సార్. లింగమనేని వారి గెస్ట్ హౌస్ లో ఉన్నటువంటి ఓ నారా చంద్రబాబు నాయుడు గారు, అరిసి అరిసి మీ గొంతు పోవడం తప్ప వాళ్ళు పలకరండి గురుగారు. ఈ జీవో ఎట్లా వచ్చింది? ఆయన తెలియకుండా వచ్చిందంటండి బాబు. వినపడిందా? చెప్పారు కదా, ఆయన తెలియకుండా వచ్చిందంట. చెప్పు సమాధానం. ఎవరు చెప్పాలి సమాధానం? నువ్వు చెబుతావా? మీ అబ్బాయి చెబుతాడా? ఎవరు చెబుతారో చెప్పండి. ఆ జీవో ఎలా వచ్చిందో ఎంక్వైరీ చేస్తామని చెప్పారు కదా సార్. జీవో ఎలా వచ్చింది ఎంక్వైరీ చేస్తారా? ఎక్కడ జీవో అది? కర్ణాటక గవర్నమెంట్ దా లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ దా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ దా? జీవో ఎట్లా వచ్చిందని? ఏపీ జీవోనే, కానీ అది ఎలా వచ్చిందో తెలియదంట. జీవో ఎట్లా వచ్చిందే ఉందండి స్వామి, నాకు అర్థం కాల. నీ ప్రభుత్వంలో జీవో ఎట్లా వచ్చిందో ఎంక్వైరీ చేస్తానంటే బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అదంతా ఎంక్వైరీలు తేలుతుంది కదా. నీ ప్రభుత్వంలో జీవో వచ్చింది, దీన్ని ఎంక్వైరీ చేస్తావా? ఇప్పుడు ఏటైంది సార్? ఆ జీవో రద్దు చేశారు కదా. వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు లాగా చాలా చెబుతారు. నీ ప్రభుత్వంలో వచ్చిన జీవోని ఎలా వచ్చిందో ఎంక్వైరీ చేస్తావా? ఛీ, నీ ప్రభుత్వం దగలయ్యా. అంతేనంటారా? సరే సార్, మళ్ళీ కలుద్దాం గురుగారు.